శ్రీ గురుభ్యో నమః. 2024 మే 1వ తేదీ బుధవారంతో ప్రారంభమై 10వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి మే నెలలోని తొలి 10 రోజులలో మకర రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మే 1 ఈ రోజు నుంచే మీకు ఇంతవరకు సంవత్సరం నుంచి మీ రాశికి 4వ స్థానంలో ఉంటున్నటువంటి గురువు ఈరోజు 5వ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే పంచమ గురువుగా ఉండబోతున్నాడు. ఈ విధంగా పంచమ స్థానంలో నెక్స్ట్ ఇయర్ 2025వ సంవత్సరం మే 14 వరకు అక్కడే సంచారం ఉంటుంది. పరోక్షంగా ఇదొక అనుకూలమైనగా ఫలితాలు ఇచ్చేటువంటి అంశంగానే చెప్పాలి. ఇకపోతే కుజరాహుల యొక్క సంఘర్షణ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభమైంది. అది జూన్ 1 వరకు ఉంటుంది. కనుక మీరు కనుక రాజకీయ రంగంలో కనుక ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఆనుపనులు గమనిస్తూ రాజకీయాల్లో మసులుకోవాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. మే 18, 19 తారీఖులో ఏం జరగబోతుంది అనేటువంటి అంశం పైన కూడా ఒక వీడియో అందించబోతున్నాను. అది ఒక్కసారి కనుక వీక్షిస్తే ఈ కుజరాహుల యొక్క సంఘర్షణ ఎలా ఉంటుంది అనే వివరం బాగా అర్థమవుతుంది. ఇక మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ మధ్యాహ్నం 2:32 వరకు ఉన్నటువంటి పరిస్థితులు పరిశీలిస్తే చక్కగా అనుకూలంగా మానసిక ప్రశాంతతో మృష్టాన్న భోజనంతో కొంతవరకు సుఖ సంతోషాలతో ఉండడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పక తప్పదు. అయితే ఈ పీరియడ్ చాలా తక్కువ. రేపు మధ్యాహ్నం 2:32 వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఈ కొద్ది సమయమైనా సరే కొంతవరకు ప్రశాంతత ఏర్పడుతుందని తప్పక భావించాలి. ఇక రెండవ పాయింట్కి వస్తే 2వ తేదీ మధ్యాహ్నం 2:32 ప్రారంభమై 4వ తేదీ సాయంత్రం 4:38 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఒకసారి గమనిస్తే ఆర్థికంగా కొంత వెసులుబాటు తక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్గా సమస్యలు కొంచెం ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అఫ్కోర్స్ జీతం వచ్చేవారు జీతం ఉంటుంది, వ్యాపారంలో డబ్బు వచ్చేవారు వ్యాపారంలో సంపాదిస్తుంటారు, ఉపాధి మార్గాల్లో ఎన్నో రకాలుగా ఉంటాయి. కాబట్టి మార్గాలు ఎన్ని అయినప్పటికీ కూడా ఆ వచ్చినటువంటి సొమ్ము అవసరాలకు చాలకపోవటం వలన ఒక్కోసారి అనుకోకుండా ఖర్చులు ఎక్కువ పడిన కారణంగా కూడా కొంత ఆర్థికంగా చిక్కుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. దీనికి తోడు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడారు. అవతల వారు ఎంత పెద్దవారైనా ఏదో ప్రకారంగా హేళనగా మాట్లాడాలను, దూషించాలని మాట్లాడాలను, లేకపోతే వెక్కిరిస్తూ మాట్లాడాలను, లేక ఆవేశంతో మాట్లాడాలను అనేటువంటి ఆలోచనలు వస్తుంటాయి. కనుక వాటిని కొంత కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే మీకు ఏదైనా కొంచెం జలుబు ఇలాంటిది ఏదైనా ఉంటే కన్ను కానీ ఎడమ కన్ను కానీ కుడి కన్ను కానీ పెట్టేసి రుద్దేస్తుంటారు కొంతమంది. అలాంటి సిమ్టమ్స్ వస్తే మాత్రం ఆ కంటిని మాత్రం రుద్దకండి. ఇంచేతంటే కొంత నేత్ర సంబంధమైనటువంటి సమస్య కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ 3వ పాయింట్కి వస్తే 4వ తేదీ సాయంత్రం 4:38 ప్రారంభమై 6వ తేదీ సాయంత్రం 5:43 వరకు ఉన్న సమయం అంతా కూడా కొంత బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, వీరితోనే కొంత మీ ఆంతరంగికంగా ఉన్నటువంటి అంశాలపైన ముచ్చరించి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కమ్యూనికేషన్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొంత దీర్ఘంగా దృష్టి సారిస్తారు. ఈ ఒక్క పాయింట్ మాత్రం కొంత అనుకూలంగా గడిచిపోతుంటుంది. 3వ పాయింట్ దీనివల్ల కొంత మానసికంగా మంచి స్థితిని కూడా పొంది ఆ అవకాశాలు కూడా ఉన్నాయి. చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్ 6వ తేదీ సాయంత్రం 6:43 నుంచి 6వ తేదీ సాయంత్రం 6:43 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొద్దిగా అనుకూలంగా పరిస్థితులను అవకాశాలను ఇవ్వదు. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా ఏదో కొన్ని చిన్నపాటి మెలికలు ఉంటాయి. ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సంతానపరంగా కూడా కొంత మనసంతా కొంత విసుగు చెందే పరిస్థితులు ఉంటాయి. సంతానం అంటే ఇది ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈవెంట్ ప్రాసెస్ దాని మీద కావచ్చు, లేకపోతే
వారి యొక్క ఉద్యోగ విషయాలు కావచ్చు, లేక వారి వివాహ అంశాలు కావచ్చు, అంశం ఏదైనా సరే రిలేటెడ్ టు చిల్డ్రన్, సంతానానికి సంబంధించిన అంశాలు మాత్రం కొంతవరకు మీకు చికాకును తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. మొత్తం మీద ఈ 10 రోజుల్లో గమనిస్తే 1వ తేదీ నుంచి 2వ తేదీ మధ్యాహ్నం వరకు కొంత బాగా అనుకూలంగా పరిస్థితులు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మిగిలినవంతా అంతంత మాత్రంగా ఉంటాయి. కానీ తోబుట్టువులతో మాత్రం కొంత వ్యవహార శైలి కొంత అనుకూలంగా ఉంటుంది. అది 5వ తేదీ చాలా అద్భుతమైన రీతిలో తోబుట్టువులతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలు అంటూ ఉన్నాయి. ఆ సమయాలు ఏమిటో అవి కూడా తెలియజేస్తారు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి 5వ తేదీ రాత్రి 7:57 నుంచి 6వ తేదీ సాయంత్రం 5:43 వరకు అనుకూలమైన సమయం కాదు. అలాగే శ్రవణ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 6వ తేదీ సాయంత్రం 5:43 నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 3:32 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. ఇక ధనిష్ఠ నక్షత్ర మొదటి 2 పాదాల్లో జన్మించిన మకర రాశి జాతకులకి 7వ తేదీ మధ్యాహ్నం 3:32 నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 1:33 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలతో చక్కగా చేసుకోవచ్చు. ఇవి కాకుండా మరొక 2 సమయాలు కూడా ఉన్నాయి. అవి ఏ నక్షత్రం వారికైనా ఆ సమయాలు వర్తిస్తాయి. అవి ఏమిటంటే 3వ తేదీ మధ్యాహ్నం 12:40 నుంచి 3వ తేదీ రాత్రి 11:24 వరకు, తిరిగి 6వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి 6వ తేదీ రాత్రి అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత 1:09 వరకు. ఇవి కూడా అనుకూలమైన సమయాలు కానే కావు. ముఖ్యంగా గమనించవలసింది 1వ తేదీ నుంచే గురువు మీకు పంచమ స్థానంలోకి వచ్చేస్తున్నాడు కనుక ఒక ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని అందిస్తాడు. మిగిలిన గ్రహాల వలన కొంతవరకు వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా ఈ పంచమ గురువు వలన కొంత అనుకూలతలు సిద్ధించడానికి అవకాశాన్ని కూడా అందుకుంటారనేటువంటి ఆశాభావంతో మెలగటానికి ప్రయత్నం చేయండి. శుభం.